కాపులకు సంబంధించి ఇప్పుడు మంగళగిరిలో కూడా ఒక ఇన్సిడెంట్ ఏదో గురించి కూడా మీరు మాట్లాడినట్టుగా తెలిసింది మేడం. అంటే మంగళగిరి అంటే ఏంటి మేడం? అంటే ఎక్కువగా ఈ కాపులకు సంబంధించిన కుటుంబాలపైన ఏమన్నా ఫోకస్ పెట్టారని ఏమన్నా అనిపిస్తుందా మీకు ప్రత్యేకంగా? సార్ ఎందుకనో చాలా ఇన్సిడెంట్స్ కూడా అంటే నెగ్లిజెన్సీగా ఉన్నారేమో పోలీస్ వ్యవస్థ అని అనిపిస్తుంది సార్. నేను మైదుకూరు ఘటన కూడా వెళ్ళినప్పుడు ఒక బలిజ బిడ్డ నా మీద దాడి జరిగిందని మీకు డిస్ప్లేలో కూడా పెట్టిస్తాను. తర్వాత ఆవిడకి ఎమ్మెల్సీ రిపోర్ట్ ఎప్పుడో అయింది. తర్వాత ఒక 6 నెలలు 7 నెలలు సెక్రటేరియట్కి వచ్చి హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడుకుని ఆవిడ కంప్లైంట్ చేయించుకున్నారు. తర్వాత చూస్తే మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత అది ఫాల్స్ అని చెప్పి మళ్ళీ పోలీసులు కొట్టేసినారు. సో అక్కడ ఎమ్మెల్సీ రిపోర్ట్ ఉంది, సాక్షులు ఉన్నారు, ప్రాపర్ ఎంక్వైరీ చేయలేదు, ఎవిడెన్స్ వాళ్ళు PW1 2 అవునండి ఘటన జరిగింది, ఆమెను బూతులు తిట్టినారు, జుట్టు పట్టుకొని లాగపోతే ఆవిడ పరిగెట్టి పడిపోయారు, ఆమె మీద దాడి చేసినారు, తర్వాత ఇలా కొట్టారు, ఇన్నున్నా సరే కేసు కొట్టేసినారు సార్. అప్పుడు కూడా నేను ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వను. ఎస్ఐ గారిని సిఐ గారిని అడుగుతాను, సార్ ఇలా జరిగింది సార్, ఏమండి మేము ఫిక్స్ అయినాం, ఆవిడ బురదలో పడింది, ఏ పడకూడదా బురదలో అని మాట్లాడారు గౌరవ ఎస్ఐ గారు. ఆ రికార్డింగ్ కూడా మా దగ్గర ఉంది. చాలా ఇదిగా మాట్లాడారు. ఇంకా అందుకనే తప్పని పరిస్థితుల్లో కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ వేసి అక్కడ వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది సార్. ఎందుకంటే తప్పుని ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ. ఎవరు తప్పు చేసినా ప్రశ్నించండి. అదే రకంగా చట్టాలు ఎలా ఉండాలంటే పవన్ కళ్యాణ్ అంతటి వాడు తప్పు చేసినా తల తెగిపడేంత చట్టాలు ఉండాలని నా అన్న ఎన్నోసార్లు చెప్పేవాడు సార్. ఇప్పుడు కూడా నేను పార్టీ స్టాండ్ తీసేస్తే నేను మొదటి నుంచి న్యాయవాదిని సార్. నేను అలా ప్రశ్నిస్తున్నాననే, చక్కగా ప్రశ్నిస్తున్నాననే, మంచి భాష వాడుతున్నాననే నన్ను పార్టీలోకి వాళ్ళు పిలిపించారు. పిలిపించాక ఈ రోజు నా కళ్ళ ముందు కొన్ని దృశ్యాలు, కొన్ని అద్భుతాలు, లేకపోతే కొన్ని దరిద్రపు కొట్టు కేసులు జరుగుతుంటే క్లయింట్లు నా దగ్గర తీసుకొస్తుంటే నేను కూటమిలో ఉన్నానమ్మా, ఇది అడగకూడదు, నా పార్టీ స్టాండ్ పోతుంది, లేదులే చంపితే చంపించుకోండి, నరికితే నరికించుకోండి, కేసులు కడితే కట్టించుకోండి, కోర్టులో కావాలంటే చూస్తాను, పోలీసులు నేను అడగను అని అనడం తప్పేమో సార్. సో తప్పుని ప్రశ్నించాలి. మేమేమి పదవులు ఆశించి రాలేదు సార్. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధినాయకులు ఎంతో మంది అధికార ప్రతినిధులుగా పెట్టి వాళ్ళతో చాలా గొప్పగా వీర మహిళల్లాగా పోరాటం చేపించినారు. దాని పర్యవసానం ఈ రోజు ప్రభుత్వం ఫామ్ అయింది. ఈ రోజు ప్రభుత్వం ఫామ్ అయిపోయింది కదా అని మనం కామ్గా ఉండకూడదండి. కష్టపడి ఓట్లేసిన ప్రజలు కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు వారి ఇబ్బందులను తెలుసుకొని వారి ఇబ్బందులకు కారణం ప్రభుత్వం అయితే ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించాలి సార్. అది మన తత్వం. రైట్. ఒకవేళ దీనివల్ల నా అన్నకి నా కూటమికి ఇబ్బంది జరుగుతుందంటే పార్టీ నుంచి నిరభ్యంతరంగా పక్కకు తప్పుకుంటానేమో కానీ నేను అడిగే ప్రశ్నలు ఆగద్దు సార్. ఎందుకంటే తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు జరిగినప్పుడు నేను ఒక్కదాన్నే పోరాటం చేసిన, వెనకాల నాయకులు లేరు, లేకపోతే పార్టీ అండలేదు, కులం అండలేదు, ఎవరు లేరు సార్. ఇది తప్పు. తప్పుని ప్రశ్నించడానికి కేసీఆర్, కేటీఆర్, సజ్జనర్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఇంతమంది మీద ప్రశ్నించి 3 ఏళ్ల సుదీర్ఘ ప్రయాస తర్వాత ఆ కేసులో గెలుపు సాధించినాం సార్. సో అందుకని ఎవరో అండుంటేనో, ఏ పార్టీ నేడుంటేనో మనము ఈ రోజు బయటికి రావాలి అనే ఉద్దేశం నాకు లేదు సార్. కానీ ఒకవేళ నేను మాట్లాడే దాని వల్ల కూటమికి ఇబ్బంది కలుగుతుందంటే నిరభ్యంతరంగా నా అన్నకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. కానీ అన్న, ఎంతో నమ్మి మనల్ని ఓట్లేసిన ప్రజలు కొన్ని రకాలైనటువంటి కేసులతో చాలా నలిగిపోతున్నారు. అదే రకంగా ఎంఆర్ఓల దగ్గర, ఆర్డీఓల దగ్గర భూ వివాదాల కేసులో వారి భూమిని కబ్జా చేసిన వారు ఎవరో కాదు అంటూ నన్ను అడుగుతున్నప్పుడు మనం ప్రశ్నించలేకపోతే మళ్ళీ పంచాయతీ ఎన్నికల్లోనో 2029 ఎన్నికల్లోనో మనం ఓట్లు అడిగే అధికారం మనకు ఉండదు. వాళ్ళు అసలు అడిగినవారు ఏం చేసినారమ్మా, ఆ రోజు కేసు అని అడిగితే నా ప్రభుత్వం నా పార్టీ అని చెప్పి నువ్వు మాకేం సహకరించినావు అని అడుగుతారు సార్. సో అది కులాలు కాదు సార్. అన్ని కులాల వారికి సమస్యలు రేజ్ అయినప్పుడు దాన్ని మనం ప్రశ్నించాలి, దాంట్లో సందేహం వలదు. అదే రకంగా మీరు రైట్. అన్నారు పార్టీ స్టాండ్ పోతుందేమో. ఎగ్జాక్ట్లీ పార్టీ స్టాండ్ లెటర్ కూడా రిలీజ్ చేసినారు. మీరు ఏ డిబేట్ లో మాట్లాడడానికి లేదు, మీరు కూటమికి వైనంగానే మాట్లాడారు, కూటమికి విరుద్ధంగా మీరు మాట్లాడకూడదు అంటూ కూడా లెటర్ రిలీజ్ చేసినారు సార్. ఐఎమ్ సారీ సార్, ఇది తప్పు. ఇలా ఇద్దరు పేర్లు రాయడం తప్పు. కారులో ఉన్న మహిళల పేర్లు రాయాల్సిందే. అప్పటికప్పుడు కారు మార్చేసి ఇంకొక కారులో తీసుకెళ్లిన వాళ్ళు కూడా సీన్ లో వాళ్ళు కూడా పార్టీ A1 A2 A3 A4 లో వాళ్ళు కూడా ఉంటారు. అదే రకంగా ఇది ప్రీ ప్లాన్ స్కెచ్. ఇసుకకి సంబంధించిన ఎవరైతే వీళ్ళతో ఇసుక లబ్ధి అవి చేపిస్తుంటారో వాళ్ళ బలం కూడా దీని మీద వాడినారు. ఈ కేసులో చాలా మంది పార్టీలుగా ఉన్నారు. దయచేసి వారందరినీ కేసులో పేర్లు నమోదు చేయాలి. అలా చేసే వరకు ఈ కేసులో నేను ఉంటాను. అంతేగాని ఆ కందుకూరు కుటుంబాన్ని పరామర్శించను, ఉదయ్ హాస్పిటల్ కి పోను. కానీ కేసుకి అన్యాయం జరిగితే ఎంతటి వారినైనా ప్రశ్నిస్తా, దాంట్లో సందేహం లేదు. ఇది కులాల కుంపట్లు అని దయచేసి అనకండి. మీరు పర్ఫెక్ట్ గా చేస్తే ఏ కులాల వాళ్ళు రారు. మీకు కష్టం వచ్చినప్పుడు రాలేదా కులము? మీరు అడగకుండానే వచ్చింది. వీళ్ళ కష్టం అనిపించి ఓ 10-15 రోజులు గడిచిన తర్వాత కులం వచ్చింది. ఇక్కడ కులాల కుంపట్లు అనకండి సార్. శవ రాజకీయాలు చేసేది రాజకీయాలు వాళ్ళు, కులాల వాళ్ళు కాదు. కులాల వాళ్ళు మనస్ఫూర్తిగా మన కులపోడు కష్టం వచ్చిందని వస్తారు కానీ దీంట్లో ఏ లబ్ధి పొందరు. ఒకవేళ నోరు దాటి ఒక మాట అన్నారంటే అది కోపం.
వాళ్ళు కోప్పడినా మనం ఓర్చుకోవాలి. ఎందుకంటే ముద్రగడ గారు కోప్పడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదండి. మన పార్టీ కాదు కదా, ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? కులంలో ఒక నాయకుడు మనకెందుకు, మనం మాట్లాడకూడదు, పెద్దవాళ్ళు అలాగే అంటారు, మనం ఓర్పుగా ఉండాలా అని. ఈ రోజు కూడా దాసరాము గారు మాట్లాడింది అనుకో, లేకపోతే ఇంకొకరు మాట్లాడిన దానికో ఆయన మాట్లాడరు, మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే మళ్ళీ పంచాయతీ ఎన్నికల్లో వాళ్లే పంచాయాలి, వాళ్లే తిడతారు, వాళ్లే ప్రశ్నిస్తారు, వాళ్లే భుజాల మీద మోసుకొని మోసింది వాళ్లే ఇన్నాళ్ళు, మళ్ళీ మోస్తారు. మిమ్మల్ని కాదని బయటకు పోరు, కానీ మిమ్మల్ని ప్రశ్నించే అధికారం ఉంది వారికే. పెద్దన్న పాత్ర పోషించారు కాబట్టి వారికి అధికారం ఉంది అంటారు, మళ్ళీ భుజాలకు ఎత్తుకుని మోస్తారు, మీరు చెప్పింది చేస్తారు. కానీ ఇలాంటి విషయాల్లో ఏ రాజకీయ లబ్ధి లేకుండా చక్కగా కేసుని పర్ఫెక్ట్ గా చేస్తే ఇంకెవరు మాట్లాడుకొని ఉంటారని నా నివేదన అండి. ఓకే మేడం. ఇంకా మంగళగిరికి సంబంధించి ఏంటి మేడం, అంటే కొన్ని కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేది అన్నారు. ఎస్ సార్, మంగళగిరికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కేసు సార్ ఇది. దయచేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టాలి, వారి తండ్రి గారు కూడా ఈ విషయంగా చెప్పమన్నారు. ఏంటంటే ఒక ఒక మహిళ, ఒక ఆడపిల్ల, కాపు ఆడపిల్ల సార్, బేసికల్ గా కాపు, ఎవరైనా పర్లేదులేండి, ఆ కాపు ఆడపిల్ల, ఎవరో ఒకతను ఆ అమ్మాయితో 10th క్లాస్ లో ఎప్పుడో చిన్నప్పుడు పరిచయం ఉన్నవాడు, ఎక్కడో ఇంజనీరింగ్ దగ్గర, ఎక్కడో హైదరాబాద్ లో కోచింగ్ దగ్గర అమ్మాయితో సహవాసం అయ్యాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక 6 months కోర్స్ ఏదో నేర్చుకున్నారో, మరి కలిసి సహకారంతో ఉన్నారో మనకి తెలియదు, వాట్ ఎవర్ ఇట్ మే బి. తర్వాత ఆ అమ్మాయి వచ్చేసింది సార్, కంచికి చర్ల వారు ఉండేది, వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకేదో కోర్స్ చదువుకుంటుంది, ఉద్యోగం చేసుకుంటుందో మరేదో, ఆ అమ్మాయి ఇబ్బంది అమ్మాయి పడుతుంది వాళ్ళ ఫ్యామిలీతో. అయితే ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతను, నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఈ అమ్మాయిని ప్రేమించిన, ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోనంటుంది, మా కుటుంబంలో వాళ్ళు ఒప్పుకోనంటుంది, దయచేసి మా అమ్మాయి, మా ప్రేమకి అడ్డుగా ఉంది వాళ్ళ తల్లిదండ్రులు, నా ప్రేమను కాదంటుంది నేను ప్రేమించిన అమ్మాయి అంటూ ఒక గడ్డి మందు తాగినట్టు, మూతికి గడ్డి మందు పూసుకున్నాడో తాగినాడో మాకైతే తెలియదు సార్. ఆ గడ్డి మందు తాగినట్టు నటించినాడో తాగినాడో నటిస్తే ఇమీడియట్ గా మంగళగిరి పోలీసు వారు వచ్చి కేసు కట్టేసినారు. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు అంటూ అమ్మాయిని, అమ్మాయి తల్లిదండ్రులని కేసులో లాగినారు సార్. కేసులో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా చేసేసినారు. చేసేసిన తర్వాత అంటే కనీసం చేసేటప్పుడు, ఇదిగో మీకు ఇలా మందు తాగినారట, మీరు రండి, మీరు మాట్లాడండి, అసలు దీనికి మీకు సంబంధం ఏంటి, ఆ అబ్బాయి మీ అమ్మాయికి సంబంధం ఏంటని కూడా ఇమీడియట్ గా ఏ మాత్రం అడగకుండా ఎఫ్ఐఆర్ చేశాక మీరు రండి, మీతో మాట్లాడాలి, ఇదిగో స్టేషన్ బెయిల్ ఇవ్వాలో లేకపోతే ఇంకోటి అని పిలిపించినారట. నేనేమంటున్నానంటే, గడ్డి మందు తాగితే చనిపోయిన చరిత్ర ఎక్కువ, గడ్డి మందు తాగితే బతికిన చరిత్రే లేదు. ఎందుకంటే మేము ఉండేది విలేజ్ అట్మాస్ఫియర్ లో కాబట్టి 99% గడ్డి మందుకి మనుషులు చనిపోతారు. అట్లాంటిది ఆయన చావలేదు, 3-4 రోజుల్లోనే బయటకు వచ్చినాడు. ఇంకా దారుణం ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఆ అబ్బాయికి వచ్చిందండి, గడ్డి మందు దాగినోడికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. అయితే అతను కంచికి చెర్లలో, అమ్మాయి కంచికి చెర్ల, అతను మరి ఎక్కడతనో తెలియదు, అతను నూజివీడి కోర్టులో ఒక కేసు కూడా నమోదు చేసినాడు, ఆ విషయం కూడా చెప్తాను. అయితే అతనికి నర్సరావుపేట ఎమ్మెల్యే గారి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందట. ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి చెప్తున్నాడు, సీఎం రిలీఫ్ ఫండ్ గడ్డి మందు తాగినోడికి ఇచ్చాడు. అది ఎట్లా సీఎం గారి దృష్టిలో ఉందో లేదో మాకైతే తెలియదు. మేము మంగళగిరి ఎస్ఐ గారికి చెప్తే ఆయన ఆశ్చర్యపోయినాడు. చెప్పి ఈసారి ఇలా కేసులు కట్టకూడదు సార్, రేపు ఒక డిఎస్పీ కూతురునో, రేపు ఒక ఎమ్మెల్యే కూతురునో, ఒక కలెక్టర్ కూతురునో ఇలాగే ఏ పోఖరి వాళ్ళు ప్రేమించేస్తారు, ప్రేమించి నన్ను ఒప్పుకోవట్లేదని ఆ అమ్మాయి మీద, డిఎస్పీ గారి మీద, వారి భార్య మీద, లేకపోతే ఎమ్మెల్యే గారి మీద, ఎమ్మెల్యే గారి భార్య మీద, ఎమ్మెల్యే గారి కూతురు మీద, కలెక్టర్ గారి వారి భార్య మీద, కూతురు మీద ఇలా కేసులు కట్టేస్తారు సార్. ఇలాంటి కేసులు కట్టకూడదు. ఒకవేళ మనిషి చనిపోతే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ గ్రౌండ్స్ లో అతను చనిపోతా మరణ వాంగ్మూలం ఇచ్చిన, అక్కడ చనిపోవడానికి కారణాలకు సంబంధించిన లెటర్ ఏదైనా ఉన్నప్పటికీ అప్పుడు కట్టాలే, కానీ మనిషి బతికుండగా ఇలా కట్టకూడదు సార్. అది ఆడబిడ్డ మీద, అది ప్రేమ వ్యవహారం మీద కట్టకూడదు సార్. ఒకవేళ ఆ అమ్మాయి అబ్బాయికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా, ఈ అబ్బాయి అమ్మాయి దగ్గర ట్రాన్సాక్షన్ ఉన్నా అది ఇంకో కేసు అవుతుంది, కానీ ఇలాగా తల్లిదండ్రులను కూడా కేసులోకి లాగుతారా సార్? ఎక్కడ సార్ న్యాయం అని మేము గౌరవ ఎస్ఐ గారిని అడిగి ఒక 5 నెలలేమో అవుతుంది సార్, 6 నెలలు అవుతుంది. ఆయన కేసు తీసేస్తానన్నారు, కానీ 6 నెలలు గడుస్తుంది, ఇంతవరకు కేసు తీలా. ఇంకొకటి ఏంటంటే, ఎందుకు అంత కోపం అంటే 3, 4, 5 టీముల్లో కలిపి వెతుకుతున్నారంట ఆ అబ్బాయిని పట్టుకోవడానికి. ఆ అబ్బాయి ఇంతవరకు దొరకలేదంట సార్. అయితే నూజివీడి కోర్టులో అదే అతను ఇంకొక కేసు నమోదు చేసినాడు. ఈ అమ్మాయికి నాకు పెళ్ళైపోయింది అని కాంజుగల్ రైట్స్ కేసినాడు, నా భార్య నాకు కాపురానికి పంపించండి. అదే రకంగా ఏదైతే దానికి సంబంధించి పెళ్లి ఫోటోలు, పెళ్లి కార్డులు ఇవన్నీ డూబు పెట్టేసినాడు సార్. అసలు అమ్మాయి పెట్టిన పెళ్లి డేట్ కి లేదు, పెళ్లి కార్డు లేదు, పెద్దమ్మ తల్లి గుడిలో పెళ్ళయిందన్నారు, పెద్దమ్మ తల్లి గుడి ఈవోతో మాట్లాడినాం, ఇక్కడ ఏ పెళ్లిలో మేము చెయ్యమన్నారు, రిసెప్షన్ పలానా ప్లేస్ అన్నాం, అక్కడ రిసెప్షన్ అవ్వలేదన్నారు, అసలు తాళి కట్టలేదు, కనీసం ఒక డూప్లికేట్ ఫోటో లాంటివి పెట్టేసి కేసు నమోదు చేసినారు సార్. అప్పుడైతే నూజివీడి కోర్టుకి సార్ నేను అటెండ్ అయ్యాను సార్.
అటెండ్ అయితే అక్కడ నాకు కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయి అనుకున్న టైంకి వెళ్ళలేకపోయాను సార్, ఆబ్సెంట్ పిటిషన్ పడిపోయింది. సో కానీ దారుణం ఏంటంటే ఎవరైతే ముద్దాయిగా ఉన్నాడో అతను కోర్టుకు అటెండ్ అయ్యాడు, అతను ప్రెసెంట్ పిటిషన్ పడింది, చక్కగా అటెండ్ అయ్యాడు. నేను ఆబ్సెంట్ పిటిషన్, నా క్లయింట్ నేను ఆబ్సెంట్ అయ్యాను. అప్పుడు నేను జడ్జి గారికి చెప్పా, వచ్చాడు అతను, ఆశ్చర్యపోయాను. సార్ ఇతని గురించి 5 టీములుగా మా మంగళగిరి ఎస్ఐ గారు వెతుకుతున్నారు సార్. అదేంటమ్మా, అతను భార్యను కాపురానికి రమ్మనే కదా అడుగుతుంది సార్. భార్య కాదు సార్, ఇదిగుకోండి అతను మందు తాగుతూ చనిపోయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను కాదంటుంది, దీనికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు, ఇదిగో వాళ్ళ మీద కేసు కట్టండి, ఆ అమ్మాయి నన్ను దగ్గర చేయండో పెళ్లి చేయండో అంటూ నమోదు చేసినటువంటి కంప్లైంట్ చూసి జడ్జి గారు ఆశ్చర్యపోయారు. సార్ ఈ కేసు కొట్టేయండి సార్, అతను వాళ్ళిద్దరు అసలు భార్యాభర్తలు కాదు సార్, వాళ్ళిద్దరికి పెళ్లి అవ్వలేదు సార్, వాడు అమ్మాయిని టార్చర్ పెడుతున్నాడు సార్, అమ్మాయి సూసైడ్ చేసుకుంటానంటుంది సార్ అని జడ్జి గారి ముందు ఆ బిడ్డ కూడా కన్నీటి పర్యంతం అయింది సార్. కానీ జడ్జి గారు, అమ్మా మీరు హైకోర్టు కదా, మీకు తెలియదు జూనియర్ కోర్టు, ఇక్కడ మీరు కౌంటర్ దాఖలు చేయాల్సిందే, కాకపోతే మీరు చెప్తుంది చూస్తుంటే వాస్తవం, దీన్ని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయండి అన్నారు సార్. ఇమీడియట్ గా నేను మంగళగిరి ఎస్ఐ గారికి చెప్పి ఇలా ఇలా జరిగింది సార్, దయచేసి అతన్ని పిలుచుకురండి, అతను అక్కడ కేసులు ఇక్కడ కేసులు డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి తప్పుడు కేసులు కట్టినారని చెప్పి అతని ముందు ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకోండి. తన కూతురుని ఇబ్బంది పెడుతున్నారంటూ తల్లి తండ్రి కూతురు కూడా అక్కడ కంచికిచర్లో అతను కేసు మీద నమోదు చేసినారు. కానీ అక్కడికి కూడా అతన్ని పిలిపించి ఆ అమ్మాయి ముందు కూర్చోబెట్టి ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నా, అమ్మాయి చచ్చిపోతానంటుంది, ఏంటి ఇలా బలవంతం పెట్టడం కరెక్టా, అమ్మాయి నో అంటే నోనే కదా, ఆడబిడ్డ నో అంటే నోనే కదా, వకీల్ సాబ్ లో డైలాగ్ సార్. అమ్మాయిని అలా టార్చర్ పెడతారా, బలవంత పెడతారా అని నిలదీసి వాడి కాళ్ళ పట్టుకొని అడగాల్సిన వ్యవస్థ 6 నెలలు దుప్పట్లు కప్పుకొని పడుకున్నారు సార్. ఇప్పుడు కూడా ఇంతవరకు కేసు కదలలేదు సార్. కంచికిచర్లోనూ అరెస్ట్ చేయలేదు, ఇక్కడ కనీసం అతను పిలిపించలేదు సార్. 5 టీములు వెతుకుతున్నారట, 5 టీములు, కానీ ఒక్క టీముకి కూడా దొరకలేదు సార్. కానీ నూజివీడు కోర్టుకు మాత్రం దర్జాగా ఫ్రెండ్స్ వేసుకొని కారులో చక్క కోర్టుకు అటెండ్ అయిపోయాడు. మేము ఒక్కటే చెప్తున్నాం సార్, తప్పుని తప్పు అనడానికి చాలా ధైర్యం కావాలి సార్, నిజం చెప్పడానికి ఎంతో ఓర్పు ఓపిక ధైర్యం ఉంటేనే మాట్లాడగలం సార్. ఈ కేసులో ఆ తల్లి తండ్రి కూతురు అందరూ మేము కట్టగట్టుకొని చచ్చిపోతాం, ఇది అవమానం మాకు అంటూ, లేకపోతే మా నాన్నగారికి అమ్మగారికి ఇబ్బంది లేకుండా నేను సూసైడ్ చేసుకోవచ్చా అంటూ ఆ పిల్ల పెడుతున్నటువంటి మెసేజ్లు నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఇంకా కూడా పోలీస్ వ్యవస్థను అంటే కూటమికి ఇబ్బంది జరుగుతుంది, ఇలా ఉందా పోలీస్ వ్యవస్థ అంటే మళ్ళీ నాకు ఇబ్బంది జరుగుతుంది, నన్ను సస్పెండ్ చేస్తారేమో అని ఆలోచిస్తే కళ్ళ ముందు ఒక ఆడబిడ్డని కోల్పోవడమే కదా సార్. సో నేను అందుకనే చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాను సార్. నిజంగా అన్యాయం జరిగితే పోలీస్ వ్యవస్థ వల్ల ఎవరైనా కుటుంబాలు వారి జీవితాలను కోల్పోయే పరిస్థితుల్లో ఉంటే దయచేసి అన్న దృష్టిలో పెడదాం అంతే. దీన్ని అడగడానికి కూటమికి ఇబ్బంది అవుతుంది, మన తప్పుని మనం కప్పెట్టుకోవాలి అంటే అది అవ్వదు సార్. ఎందుకంటే మళ్ళీ మనం ప్రజల ముందు 2 చేతులు చాచి ఓట్లు అడగాల్సి వచ్చినప్పుడు మనలో నిజాయితీ ఉండాలి. 21కి 27కు స్ట్రైక్ రేట్ ఇచ్చినారంటే ఒక నిజాయితీ పరుడు లెబ్బా చేస్తాడులే రాజకీయం, గొప్పగా ఉంటుంది పరిపాలన అని ప్రజలు నమ్మారు కాబట్టి చేయట్లేదు అని అంటున్నారా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు? ఎస్ సార్, పోలీసు వ్యవస్థ గురించి నేను చెప్తున్నాను సార్. మిగతా రెవెన్యూ వ్యవస్థలో కూడా చాలా తప్పిదాలు జరుగుతున్నాయి సార్. చెయ్యట్లేదు అని నేను అన్ను, కానీ చేయాల్సినటువంటి బాధ్యత కలిగి ఉంది, అది ఆయన దృష్టి దాకా పోవట్లేదు సార్. ఇప్పుడు ఇది మంగళగిరి కాన్స్టిట్యున్సీ కేసు సార్. నేను పార్టీలో 2-3 నాయకులకి దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ అది పెట్టినాను సార్. తర్వాత దీని గురించి విశ్లేషణ చేసినాము, 2-3 కలిసినాము, అయినా సరే ఇంతవరకు కేసు కొలిక్కి రాలేదు సార్. కొంచెం లేట్ అయితే ఆ ప్రాణం పోయింది అనుకోండి, ఆ పిల్ల ప్రాణం, మరి మనం అప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు సార్. కళ్ళ ముందు నన్ను అర్థించి నా దగ్గరకు వచ్చి ఏడ్చి నా కాళ్ళు పట్టుకున్న ఆడపిల్లని నేను కాపాడలేకపోతే ఎలా? నేను ఎస్ఐ గారిని కూడా అడిగి, నా పిల్ల చచ్చిపోతానంటుంది సార్. వాళ్ళ అమ్మ నాన్నకి తెలియకుండా ఏదో ఒకటి చేసుకుంటానంటుంది సార్. రోడ్ యాక్సిడెంట్ లో చచ్చిపోతానంటుంది సార్, ఎవరికి అనుమానం కూడా రాదంటుంది సార్. అంటే పార్టీ నుంచి కూడా మీకు ఎటువంటి సపోర్ట్ దొరకట్లేదు సార్. అది చేద్దాం అంటున్నారు కానీ చెయ్యట్లేదు సార్. నిన్న మంగళగిరి ఇన్సిడెంట్ కూడా నేను ఎందుకు బయట పెట్టినాను, 8 నెలలు అయింది సార్. మళ్ళీ ఫార్చునర్ కార్ బయటకు వస్తుందేమోనని బయట పెట్టాల్సి వచ్చిందే కానీ కులాల కుంపట్లు పెట్టడం నా ఉద్దేశం కాదు. నా క్లయింట్ కి న్యాయం జరగాలి, జరిగిద్దా లేదా అది ఎక్కడైనా సరే ప్రశ్నించాల్సిందే, అది ఎవరినైనా సరే. సో అనే దాని మీద నేను ఉన్నాను సార్. ఇప్పుడు కూడా ఈ ఆడబిడ్డ విషయం పార్టీ జనవాణిలోకి పంపించినాను అన్నయ్య దృష్టిలో పెట్టాలని, మరి అక్కడ కూడా ఏమీ స్పందించలే. వెబ్సైట్ లో ఫోటోలు వచ్చినాయి ఇతను లెటర్ కంప్లైంట్ ఇస్తూ, అంతేగాని స్పందన లేదు సార్. మరి నేను అనుకుంటున్నాను నాకు స్పందించాలి, అమాయకులు పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళు మనల్ని నమ్మినందుకు మనం ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి, ఆ బాధ్యత మనకు ఉంది అని అనుకుంటున్నాను సార్. నేను అప్పటికి అడిగినాను సార్ ఎస్ఐని, అలా ఎలా కట్టేసినారండి అంటే, ఏమోలే మేడం వాడితో సమస్య ఎందుకు, వాడితో పెద్ద తలకాయ నొప్పి, కట్టకపోతే ఇష్యూ చేసేస్తాడు అందుకని కట్టేసినాను సార్. అంటే కట్టకపోతే ఇష్యూ చేస్తారు, మీరు ఇబ్బంది పడతారని ఒక ఆడబిడ్డ కుటుంబాన్ని కేసులో లాగేసి పక్కన పడేసినారా? అంటే ఎవరు రారనుకున్నారా?
ఇంకొక వాళ్ళు పక్క వచ్చారు ఏమో కదా, అక్కడ చెప్పండి. వేరే వాళ్ళ ఇప్పుడు ఈ కందుకూరు ఇష్యూలో మాత్రం ఆడవాళ్ళని మాత్రం బయటకు తీసుకురాకూడదు, ఇక్కడ ఆడవాళ్ళని మాత్రం బయటకు తీసుకురావచ్చు. అంతే కదా మేడం ఇక్కడ మెయిన్. అతనికి రిస్క్ అవుతుందంట సార్. ఓకే. అతను ఎస్ఐ గారు నాకు చెప్పిన మాట, వాడితో పెద్ద తలకాయ నొప్పి మేడం గారు, కేసు కట్టకపోతే అయినా నేను కట్టలేదు మేడం గారు, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కట్టించుకోమంటే కట్టాను అన్నాడు. అంటే ఇతనితో పాటు ఎస్పీ గారిని కూడా లాగాలన్నమాట. ఆ? ఇలా రైట్. మందు తాగిన ప్రతి ఒక్కడు తల్లి తండ్రి పిల్ల పేరు రాస్తే వ్యవస్థ ఎటు వెళ్ళిపోద్ది సార్? తప్పు కదా ఇది. రైట్ మేడం. ఆడబిడ్డ రేపు చచ్చిపోతానంటుంది, చచ్చిపోతా ఏం రాసిద్ది లెటరు? పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు, నేను ఎన్నో మార్లు స్టేషన్ చుట్టూ తిరిగాను, నాకు న్యాయం లేదు అని రాస్తే రైట్. ఇంకేమైనా ఉందా సార్? ఒక్క ఆడబిడ్డను కూడా కోల్పోవడానికి నాన్న ఇష్టపడ్డా, నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్. అందుకనే ఇది ఆయన రైట్. దృష్టిలో పెడదామని నేను జనవాణికి కూడా పంపించినాను. ఈ మీడియా ద్వారా కూడా నాయకులకి ఈ విషయం తెలుసుకొని గౌరవ మంగళగిరి పోలీస్ వారిని మందలిస్తారా, రెక్టిఫై చేస్తారా, ఆ కేసు తీపిచ్చేస్తారా, వాట్ ఎవర్ ఇట్ మే బి. మొత్తానికి లాయర్ కన్నా రజనీ గారు అయితే చాలా సీరియస్గానే తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈవెన్ కూటమికి వ్యతిరేకంగానే ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలను ఇప్పుడు జనసేన పార్టీ ఎలా తీసుకుంటుంది అనేది కూడా చూద్దాం.